సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నరసింహార్పణం. ముఖ్యంగా మనకు మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన తర్వాత ధనుర్మాసానికి సంబంధించిన పూజలు చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కాకపోయినా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించే వాళ్ళైతే చాలా ప్రత్యేకమైన విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ధనుర్మాసంలో మార్గలి వ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని కూడా ఆచరించడం చూస్తూ ఉంటాము. అయితే ఈ వ్రతం అసలు ఎవరు ఆచరించాలి, ఈ వ్రతం ఆచరించాలంటే నియమాలు పాటించాలా అని చెప్పి సందేహాలు కూడా ఉంటాయి. ఇంకొక విషయం, ఈ వ్రతాన్ని గోదాదేవి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఆచరించింది 30 రోజుల పాటు అని చెప్పి కూడా వింటూ ఉంటాం. అసలు ఏంటండి ఈ వృత్తాంతం అంతా కూడా తెలియచేయండి. ఇక్కడ మనకు మార్గశిర మాసంలో అంతర్గత మాసంగా ఈ యొక్క మార్గలి మాసం ధనుర్మాసం అని వస్తుంది. మార్గశిర మాసం నడుస్తూ ఉంటుంది, మధ్యలో ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ ధనుర్మాసంలో గోదాదేవి ప్రాముఖ్యత ఎక్కువగా వహించి ఉంది. ఈ గోదాదేవి ఎవరు అంటే భూమాతే గోదాదేవిగా పుట్టింది. ఒక అవతారంగా భూమాత ఒక అవతారమే గోదాదేవి. ఈమె విష్ణువుని తదేకంగా ధ్యానిస్తూ ఆ యొక్క విష్ణువులో ఐక్యం కావాలి అన్న కోరికతోటి ఈమె ఈ వ్రతాన్ని మొదలుపెట్టింది. ఒక్కదిగా మొదలుపెట్టి ప్రతిరోజు కూడాను ఒక్కొక్క పాశురంతో 30 రోజులు 30 పాశురాలతో 30 మంది భక్తులను తయారు చేసింది. రోజుకొకళ్ళని పెంచుకుంటూ. పాశురము అంటే అది తమిళానికి సంబంధించింది. అది ఆమె ఇక్కడ ఆమె కాదు, ఇదంతా తమిళ సాంప్రదాయంలో ఉంటుంది. ఆ పూజా విధానం మొత్తం మన సాంప్రదాయంలో కనపడుతున్నప్పటికీ ఆయన్ని అర్చించే విధానం శ్లోకాలు మొత్తం కూడా తమిళంలో ఉంటాయి. అంటే పాశురము అంటే ఆమె ధ్యానించిన విధానం దేవుణ్ణి. దేవుడు ఇలా ఉంటాడు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చెయ్యాలి అనే విధానం ఏదైతే తెలియజేశారో అదొక పాశురంగా. ఈ రోజు ఈ స్వామి ఇట్లా అని చెప్పేసి ఆమె ఊహించుకుంటూ నా స్వామి ఇలా ఉంటాడు, నా స్వామి రూపురేఖలు ఇలా ఉంటాయి, నా స్వామి చేసే క్రియ ఇది అని మొత్తం కూడాను ఆమె ఆ విష్ణువుని అక్కడ ఆమె గొప్పతనం ఏంటంటే ఆమె కళ్ళల్లో విష్ణువు కనపడుతూ ఉంటాడు ఎప్పుడూ కూడాను. ఆమె ఎవరిని చూసినా నా విష్ణువే, నిన్ను చూసినా నన్ను చూసినా ఎవరిని చూసినా మనలో విష్ణువు కనపడుతూ ఉంటాడు. మన గోదాదేవి అంతర్గతం ఇదే. అందరిలో విష్ణువుని చూడాలి, విష్ణువుని ధ్యానిస్తూ విష్ణువులో ఐక్యమైపోవాలి. ఆమె యొక్క అంతర్ధానం అది, ఆమె యొక్క మనస్సులో ఉన్నది అది. అలానే ఆమె రోజుకొక పాశురం చొప్పున 30 రకాల పాశురాలని రచించి మళ్ళీ రోజుకొక భక్తుడి చొప్పున ఈరోజు ఒక భక్తురాలని సేకరించుకొని విష్ణువు వైపు తిప్పింది, రేపు ఇద్దరిని, అట్లా పెంచుకుంటూ 30 మందిని తయారు చేసుకుంది. 30 మందితో ఆ 30 పాశురాలతో ఆమె ఆ 30 మందిని తరింపచేసి ఈమె కూడా తరించిపోయి ఆ విష్ణువులో ఐక్యమైపోయింది. మరి ఇప్పుడు ఈ విధానాన్ని మనమందరం ఎలా ఆచరించవచ్చు? మనందరము అంటే మనకి ఇది తెల్లవారుజామున ఏ విష్ణు దేవాలయమైనా సరే, రాముడు కావచ్చు, నారసింహస్వామి కావచ్చు, ఏ విష్ణు దేవాలయంలో అయినా ఇది చేస్తూ ఉంటారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకే దేవాలయంలోకి వెళ్ళడము, సుప్రభాతం స్వామివారికి సంబంధించిన సుప్రభాతం అంతా కూడా అయిపోయిన తర్వాత ఈ పాశురాలు మొదలుపెట్టి ఆ స్వామివారికి ఇష్టమైన నివేదనలు చేసుకుంటూ ముగిస్తారు. మంగళ నీరాజనాలు ఇటువంటివన్నీ కూడా ఇచ్చుకుంటూ ఆ రోజు అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం కూడా అంతే, ఉదయం చదివిన పాశురాన్నే మళ్ళీ సాయంత్రం కూడా చదివి, అంటే పూజ ఒక రకంగా ప్రాతకాల పూజ, సాయంకాల పూజ, ఇలా 2 సార్లు ఒకే పాశురం. ఈరోజు ఈ పాశురం, రేపు ఇంకో పాశురం. ఇక్కడ గొప్పతనం ఏంటంటే అసలు చేయాల్సిన విధానం ఏంటంటే ఈరోజు మొదటి పాశురం, రేపు 2వ పాశురం కదా, రేపు 2వ పాశురం చదివేటప్పుడు మొదటిది 2 కలిపి చదవాలి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక పాశురం అయిపోయింది, ఈ రోజు అయిపోయింది, రేపు 2వ పాశురమే చదువుదాం, మొదటి పాశురాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అలా కాదు,
మొదటిది 2, ఎందుకండి మూడో రోజు 1, 2, మూడోది. ఎందుకు చదవాలి అలా అన్ని కలిపి మళ్ళీ? అన్నీ కలిపి ఎందుకు చదవాలి అంటే ఆయన అవతారాలని ఆమె చూసింది కదా, స్మరణ కోసమేనా అది? అంటే భగవంతుణ్ణి కలుపుకోవడం కోసమే. ఆయనలో మనం ఐక్యం కావాలి, ఆయన తత్వం మనలో నిండి ఉండాలి అనే దాని గురించి. ఇప్పుడు అలా చదివితేనే ఆ పూజ ఫలితం ఉంటుందా? అలా ఏం లేదా? అలా ఏం లేదు. మళ్ళీ అంటే అది చదివితేనే ఉంటుందా అంటే భగవంతుడు, ఏ భగవంతుడైనా కానీ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి తీరుతారు. అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఎవరైనా సరే. మనం అది చెయ్యట్లేదు. ఎవరిని చూసినా ఇప్పుడు మనం అయ్యప్ప మాలలు వేసుకుంటే ఆ కాసేపే ఆడవారిని మాతా మాత అంటాం, తీసేస్తే వేరే రకంగా చూస్తాం. అలా కాదు, భగవంతుడి చేరాలి అంటే నువ్వు ఎప్పుడైనా ఒక నీ భార్యని తప్ప ఎవరిని చూసినా తల్లి అంతే. చెల్లి తల్లే, తల్లి తల్లే. ఇక మనకు పరిచయం లేని ఆడవారు ఎవరన్నా ఉన్నా తల్లే. మరి ఇప్పుడు ఈ నెలంతా కూడా మనం ఈ పూజ చేయాలి అని అంటే, ఇప్పుడు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో రకరకాల నియమాలు పాటిస్తూ ఉంటాము. మాసం అంతా కూడా మనం ఆరాధనలో ఉంటుంటాం కాబట్టి, దైవారాధనలో. మరి ఇప్పుడు ఇది కూడా ధనుర్మాసం అంతా కూడా మనం పాటించాలి అని అంటే నియమాలు ఏమైనా ఉంటాయండి? నియమాలు అంటే ఏముండవు దీనికి. దీని గొప్పతనం అదే, ప్రాతకాలాన్ని స్నానం చేయడం. నియమం అంటే ప్రాతకాలంలో లేవటం ఒక్కటే నియమం. ఇక్కడ మనం అది మొదటి నుంచి మనకు అది అలవాట్లేదు. ఒక కార్తీక మాసంలో లేస్తున్నాం కాగానే వదిలిపెడుతున్నాం. ఓ 15 రోజులు మళ్ళీ గ్యాప్ ఇస్తున్నాడు భగవంతుడు కూడా పాపం మన మీద దయదలిచి. ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ మిగతా 15 రోజులు ఇలా నియమాలు. అంటే ప్రాతకాలాన్నే లేవడం, లేచి స్వామివారి ఇంట్లో దేవతార్చన అంటే దేవుడికి సంబంధించిన పూజలు మన ఇంట్లో పూజ చేసుకుని మన వాళ్ళని ఎవరైనా గుడికి వస్తా అంటే తీసుకొని వెళ్ళడం, చేయడం. ఇది ప్రతిరోజు కూడా ప్రాతకాలాన్నే ఆలయ దర్శనం చేసుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఈ పాశురాలు భక్తి శ్రద్ధలతో వినడం కానీ, వస్తే చదవటం కానీ, అక్కడ అర్చకులు చదువుతుంటే భక్తి శ్రద్ధలతో వినడం కానీ, సెల్ ఫోన్స్ చూసుకోవడం, పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం. ఆయన చదువుతున్నాడు, మనకు కాదు కదా, మనకి తీర్థ ప్రసాదాలు టైంకి మనం పోతే చాలు, ఇటువంటి లేదు. చక్కగా ప్రశాంతంగా స్వామివారి మీదే ధ్యాస పెట్టాలి. అందుకే మనం చూడండి, మనకి బ్రాహ్మీ ముహూర్త సమయం, అది 4 గంటల సమయం అనేది బ్రాహ్మీ ముహూర్త సమయం. ఆ సమయంలో మనం ఏది చేస్తామో చదువుకుంటే ఆ చదువు వెతుకెక్కుతుంది. అందుకే పొద్దున్నే లేచి చదివిస్తారు. వేదపారాయణాలు కూడా అంతే. వెనకట పొద్దున్నే లేచి చదివిస్తే తొందరగా వంట పడతాయి ఆ చదువు. అట్నే ఏ చదువైనా పొద్దున్నే లేచి చదువుకోవడం, పొద్దున్నే లేచి చేసిన ఏ పని అయితే ఉందో అది తొందరగా మనల్ని ఆకర్షించి మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది. మరి ఈ పాశురాలు అందుకే కార్తీక మాసం మొత్తం కూడా పొద్దున్నే లేవాలి. నది వీలైతే నది స్నానము, లేదంటే దేవత ఇంట్లో స్నానం చేసి అయినా సరే శివుణ్ణి అర్చించాలి. అది నెల రోజులు స్వామివారు అలవాటు చేశారు. తర్వాత మనం మర్చిపోతున్నాం. కార్తీక మాసం అయిపోగానే అది మర్చిపోతాం. ఇది కూడా అంతే. ప్రాతకాలాన్నే లేచి విష్ణునామ స్మరణ చేస్తూ ఉన్నట్లయితే, విష్ణువుని దర్శించినట్లయితే అనుగ్రహం తొందరగా వస్తుంది. అందుకని ప్రాతకాలంలోనే వెళ్ళాలి. తర్వాత లేదు. ఇంకా మనకి ఎంతసేపు కూడా 4 నుంచి 6 లోపు ఈ పాశురాలు చేయడము, భాగవత్ పూజ మొత్తం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ ధనుర్మాసం ఏ రోజు నుంచి ప్రారంభమవుతుందండి? అంటే తేదీ ఈ నెలలో 16వ తారీఖు వచ్చింది. ఇప్పుడు 16 నుంచి మళ్ళీ మనకు ముగింపు వచ్చేసి జనవరి సంక్రాంతి రోజుకు ముగింపు. సంక్రాంతి రోజు అంటే తేదీ అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా? ఏం లేదు, అంటే ఉంటుంది. ఈ ముగింపు మాత్రం సంక్రాంతితో. ఈ ముందుకు వచ్చేది మాత్రం కొంచెం ఈ తిథుల్ని కొంచెం మనకి, ఎందుకంటే ఈ తిథులు కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంటాయి. మాసం కూడా ఎక్కువ తక్కువ వస్తుంది. మనకి వచ్చేది చూసుకోవాలి తప్ప ముగింపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతితో ముగింపు, అందులో సందేహం లేదు. ఆ సంక్రాంతి రోజే స్వామివారి కళ్యాణం చేసి ముగిస్తారు. అయితే ముఖ్యంగా ఈ మాసంలో మనం మామూలుగా విష్ణుమూర్తి అనగానే ఎక్కువ తులసి దళాలతో ఆరాధన చేస్తూ ఉంటారు, శివుడు అనగానే బిల్వ పత్రాలతో ఆరాధన చేస్తుంటారు. కానీ ఈ మార్గశీర మాసంలో ప్రత్యేకించి విష్ణుమూర్తి కూడా బిల్వ దళాలతో ఆరాధన చేస్తారని చెప్పి విన్నాను. ఇదేంటండి? ఇక్కడ ఏంటంటే శివకేశవులకు భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. అంటే శివుడు మనస్సులో విష్ణువు ఆరాధిస్తూ ఉంటాడు, విష్ణువు మనస్సులో శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎవరికి కూడా భేదం లేదు.
సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఏ దేవుడికి నమస్కారం చేసినా విష్ణువుకి వెళ్ళిపోతుందట. నువ్వు అమ్మవారికి చెయ్యి, నీకు ఏ దేవుడు అన్నా చెయ్యి, నువ్వు ఏ దేవుడికి నమస్కారం చేసినా విష్ణువుకి వెళ్ళిపోతుంది. నువ్వు శివుడికి నమస్కారం చేసినా వరకు విష్ణువుకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే వీళ్ళిద్దరి మధ్య భేదం లేదు కోసమే ఈ విధానమా? ఇక్కడ నువ్వు బిల్వం వేసినా తులసి దళం వేసినా స్వామివారు ప్రీతిగా స్వీకరిస్తారు. కానీ అది వేసేది మనకు భగవద్గీతలో చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయశ్చితే. నువ్వు ఏది వేసినా చివరికి నీళ్లు పోసినా సరే ఎటువంటి కోరిక లేకుండా ఫలాపేక్ష లేకుండా స్వామి కనీసం నీ అనుగ్రహం కోసం చేస్తున్నాను కూడా చెప్పలేదు. నా ధర్మము నేను చేస్తున్నాను, నేను నీకు అభిషేకం చేయడం నా ధర్మం. నేను హిందూ దేశంలో పుట్టి హిందువుగా ఉండి నిన్ను కొలిచేటువంటి ఈ యొక్క శక్తి నాకు ఇచ్చినందుకు నా ధర్మంగా నేను నీకు ఓ చెంబెడి నీళ్ళు, నా శక్తి చెంబెడి నీళ్ళే పోస్తున్నాను, నా శక్తి తులసిమాలే వేస్తున్నాను నీకు. అలా నువ్వు ఆ భగవంతుడికి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కనుక చేస్తే ఖచ్చితంగా స్వామివారు స్వీకరిస్తారు. ఇవాళ మనం చేసేది ఏంటి, నాకు ఆ పని చేసి పెట్టు, 101 కొబ్బరికాయ కొడతా, నాకు ఆ పని చేసి పెట్టు, తిరుపతి కొండ నడుచుకుంటూ కొండెక్కుతా, ఆ పని చేసి పెట్టు, గుండు చేయించుకుంటా, బేరాలైనవి. స్వామివారికి మనకి మధ్య బేరాలు ఆడుతున్నాం. అలా వద్దు. అందుకే భగవద్గీత ప్రతివాడు వినాలి, చదవాలి, ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం తెలుసుకుంటాం, భగవంతుని ఎలా పూజించాలి, ఎలా అర్చించాలి, భగవంతుడిలో ఎలా ఐక్యమైపోవాలి, చివరికి యుద్ధం చేయాలన్నా ఎంత ధర్మంగా చేయాలో కూడా భగవద్గీత నేర్పుతుంది. అది ఇంట్లో ఉంచుకోక, దాన్ని మనం చదవక, మన పిల్లగాళ్ళకి చెప్పక మనం చెడిపోయి ఇలా స్వామివారితో కూడా బేరాలు ఆడుతున్నాం. ఆయనకి మనకి వ్యాపారం అయిపోయిందే తప్ప ఏదీ లేదు. కనీసంగా చెప్పాను కదా, నీ అనుగ్రహం కోసం కూడా చేస్తున్నానని కూడా అనుకోవద్దు. ధర్మంగా చేస్తున్నాను అంతే, నా ధర్మం ఇది చేస్తున్నా, అట్నే చేయండి. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం రాకపోతే చూడండి. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ఈ మార్గలి వ్రతం విషయంలో చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. అంటే ఇది పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేయాలా, వివాహం ఆలస్యమైన వాళ్ళు మాత్రమే చేయాలి, ఇలాంటి సందేహాలన్నీ చాలా ఉండేవి. నిజంగా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నరసింహార్పణ.